అనంతపురంలో జరిగిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఎమ్మెల్యే దగ్గుపాటి సారథ్యంలో స్కిల్ డెవలప్మెంట్ సీడాప్ ఆధ్వర్యంలో జరిగిన జాబ్ మేళాకు పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతీ యువకులు తరలివచ్చారు. సుమారు 50 కంపెనీలు ఇందులో పాల్గొనగా అభ్యర్థుల రాకతో ఆర్ట్స్ కళాశాల ప్రాంగణం కిక్కిరిసిపోయింది. జాబ్ మేళా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దగ్గుపాటి 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన నష్టాన్ని నివారిస్తూ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేలా మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని చెప్పారు. అందుకే ఏడాది కాలంలోనే 7 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని 7 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాలను కూటమి ప్రభుత్వం కల్పిస్తుందని హామీ ఇచ్చారు దగ్గుపాటి. 5,000 మందితో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. గత 20 రోజుల నుంచి ఈ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దాదాపు 3,500 మంది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అలాగే వాకిన్లో కానీ దాదాపు 1,500కు పైగా వస్తారని చెప్పేసి తెలియజేయడం జరుగుతోంది. ముఖ్యంగా మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేమి, అలాగే మా నారా లోకేష్ గారు అయితేమి, మేము 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం కాలంలోనే 7 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొని రావడం జరిగింది మా లోకేష్ బాబు గారు. ముఖ్యంగా ఆర్ఎస్ఎల్ మిట్టల్ అయితేమి, విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ దాదాపు 1,00,000 కోట్ల రూపాయలతో ఇన్వెస్ట్ 1,65,000 కోట్ల రూపాయలతో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇలా అవే కాకుండా ఫార్మా అయితేమి, ఐటీ సెక్టార్ అయితేమి, ఇలాంటి రక్షణ రంగం అయితేమి, సోలార్ అయితేమి, అలాగే విండ్ పవర్ అయితేమి, ఇలాంటివి అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఈరోజు యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నాం. దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో దాదాపు 7.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది కేవలం 1 సంవత్సరం కాలంలోనే. ఇంకా మా గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వం ఈ 4 ఏళ్ళు కాకోకుండా వచ్చే 10 ఏళ్ళు కానీ మేము అధికారంలో ఉంటాం. ఈ 4 ఏళ్లలోనే దాదాపు 20 లక్షలు ఏవైతే మేము చెప్పామో ఆ ఉద్యోగాలు కానీ కల్పిస్తామని చెప్పి తెలియజేసుకున్నాము.